అతి ధోరణి. భద్రశీలుడనే ధార్మికుడు ఊరూరా తిరిగి సత్యధర్మాలను గురించి జనులకు సులభగ్రాహ్యమైన ఉపన్యాసాలు ఇస్తుండేవాడు. ఆయన వద్ద కంకణుడు, లోహకుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. వృద్ధాప్య ముంచుకొస్తున్నందువల్ల భద్రశీలుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. అలా అస్వస్థతగా ఉన్నప్పుడు ఆయన ఉపన్యాసం ఇచ్చే బాధ్యత కంకణుడికి అప్పగించేవాడు. ఇంతకాలమైనప్పటికీ గురువు ఒక్క పర్యాయం కూడా జనం ముందు నిలబడి ఉపన్యాసం ఇచ్చే అవకాశం తనకివ్వకపోతుండడం లోహకుణ్ణి ఎంతగానో బాధపెట్టింది. ఒకరోజు అతడు భద్రశీలుణ్ణి, గురువర్య, నాకు ధర్మశాస్త్ర పరిజ్ఞానం తక్కువైనా అయి ఉండాలి, లేక నా శుశ్రూషలో లోపమేదైనా ఉండి తీరాలి. అలా కాకపోతే తమకు కంకణుడి పట్ల గల పక్షపాతమైనా కావచ్చు. మీరు జనులకు నా ధర్మశాస్త్ర పరిచయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడడానికి ఇంతవరకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు అని అడిగాడు. ఇందుకు భద్రశీలుడు మందహాసం చేసి, నీకు ధర్మశాస్త్రాల్లో ఎంతటి పరిచయం ఉన్నదో నాకు తెలియంది కాదు. చెప్పాలంటే నువ్వు కంకణుడి కన్నా మరికొంచెం ఎక్కువ చదివిన వాడివే అన్నాడు. గురువు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది. భద్రశీలుడు కొంచెం ఆగి సామాన్యులకు శాస్త్రాల్లోని ధర్మ విషయాలను గురించి మనస్సుకు హత్తుకుపోయేలా మనం చెప్పగలగాలి. అలా చెప్పలేనప్పుడు వాళ్ళు విపరీత అర్థాలు తీసుకొని మనం ఆశించిన దానికి భిన్నంగా ప్రవర్తించే ప్రమాదం ఉన్నది. నువ్వు ఉపన్యాసకుడిగా కన్నా విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా రాణిస్తావని నా అభిప్రాయం అన్నాడు. లోహకుడు ముఖం చిన్నబుచ్చుకొని, ఇన్నేళ్లు గడిచిన ఒక్క అవకాశం కూడా నాకెప్పుడు ఇవ్వకుండానే తమరు నా గురించి ఇలా అభిప్రాయపడడం నా దురదృష్టంగా భావిస్తాను అన్నాడు. భద్రశీలుడు కొంచెం సేపు ఆలోచించి, సరే, నీలో ఉన్న అపోహల్ని తొలగించడానికి ఈ రాత్రే నేను సిరిపురం శివాలయంలో ఇవ్వవలసిన ఉపన్యాసం నీ చేత ఇప్పిస్తాను, అందుకు సిద్ధంగా ఉండు అన్నాడు. గురువు ఇలా అనగానే లోహకుడికి చాలా సంతోషం కలిగింది. ఆ రాత్రి సిరిపుర శివాలయ ప్రాంగణంలో లోహకుడు గ్రామస్తుల ముందు నిలబడి ధనమూలమిదం జగత్ అన్న విషయాన్ని ఖండిస్తూ ఉపన్యాసం ప్రారంభించాడు. మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు ప్రధానం కాదని లోహకుడు ఎన్నో ఉదాహరణలు ఇస్తూ 1 గంట కాలంగా మాట్లాడుతూ వస్తున్నాడు. అతడి ధోరణి అక్కడ చేరిన జనానికే కాక భద్రశీలుడికి కూడా విసుగు పుట్టిస్తున్నది. అలా కొంతసేపు జరిగాక లోహకుడు ఒక్క క్షణం ఆగి జనాన్ని ఉద్దేశించి, డబ్బుతో మనం అన్నీ కొనలేమని మీ అందరికీ ఈపాటికే అర్థమైందనుకుంటాను అన్నాడు. జనంలో కొందరు బాగా అర్థమైంది అని ఇక ఉపన్యాసం ముగించమన్నట్టు గట్టిగా చప్పట్లు కొట్టారు. లోహకుడు అదేం గమనించక రెట్టించిన ఉత్సాహంతో, డబ్బుతో మనం సంతోషాన్ని కొనగలమా, ఆప్యాయతకు విలువ కట్టగలమా అని జనంలో ముందు కూర్చున్న వాడిని కొన్ని లేవమని, నాయనా, నేను నీకు 100 వరహాలిచ్చి నీ తల్లిదండ్రుల్ని అసహించుకోమని చెబితే అలా చేయగలవా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాడు అయోమయంగా దిక్కులు చూడసాగాడు. అంతలో వాడి పక్కన కూర్చున్న వాడు లేచి నిలబడి, మా మేనమామను అసహించుకోమంటే నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, ఇందుకు నాకు ఎంత డబ్బు ముట్ట చెప్తారు అని అడిగాడు. జనం అంతా గొల్లున నవ్వి ఒక్కొక్కరే లేచిపోసాగారు. లోహకుడు అలాగే స్థానువులా ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. అప్పుడే భద్రశీలుడు లోహకుడు భుజం తట్టి, ఉపన్యాసం ఇవ్వడానికి ఇంతకాలంగా నేనెందుకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు అర్థమైందా? నీకు అధికమైన శాస్త్ర పరిజ్ఞానంతో పాటు అతి ధోరణి కూడా ఉండడమే అందుకు కారణం. నిన్ను గురించిన నా అంచనా పొరపాటేం లేదు కదా అని నెమ్మదిగా అడిగాడు. లోహకుడు గురువుకు జవాబు ఇవ్వలేక తలదించుకున్నాడు. ఆ తర్వాత అతడు ఉపన్యాసాల జోలికి పోక ధర్మశాస్త్రాలకు చక్కని వ్యాఖ్యలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు.